11, 12 సంవత్సరాలు చిన్న బిడ్డ యేసుప్రభు గురించి 7 మాటలు పలకటానికి సిద్ధపడింది. దేవాది దేవునికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మన కోసం సిలువలో రక్తాన్ని ధారపోసిన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నాకు ఈ సమయం ఇచ్చిన తాతయ్య గారికి వందనాలు, డాడీకి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట నా వందనాలు. ఈరోజు మనం యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు తెలుగులో మరియు ఇంగ్లీష్లో తెలుసుకుందాం. మొదటి మాట క్షమాపణ. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఫాదర్, ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే డూ. లూకాసు వార్త 23వ అధ్యాయము 24వ వచనం. రెండవ మాట రక్షణ. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ట్రూలీ I say to you, today you will be with me in paradise. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. మూడవ మాట ప్రేమ. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఉమెన్, బిహోల్డ్ యువర్ సన్, బిహోల్డ్ యువర్ మదర్. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. నాలుగవ మాట వేదన. ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. మై గాడ్, వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఐదవ మాట దప్పి. నేను దప్పిక కొనుచున్నానెను. ఐ థర్స్ట్. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. ఆరవ మాట సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. ఏడవ మాట సమర్పణ. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఫాదర్, ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. మొదటి మాట మనకి క్షమాపణ గురించి తెలియజేస్తుంది. రెండవ మాట రక్షణ గురించి తెలియజేస్తుంది. మూడవ మాట దేవుని ప్రేమను గురించి తెలియజేస్తుంది. నాలుగవ మాట దేవుని పడ్డ వేదన గురించి తెలియజేస్తుంది. ఐదవ మాట లేఖనం నెరవేరినట్లు దప్పిక కొనుచున్నానని దప్పిక గురించి తెలియజేస్తుంది. ఆరవ మాట విజయం. తను భూమి మీదకి వచ్చినప్పుడు పని పూర్తయిందని విజయం నొందినట్లు విజయం గూర్చి తెలియజేస్తుంది. ఏడవ మాట చివరిగా సమర్పించుకుంటూ తెలియజేస్తున్న మాట. ధన్యవాదములు.